సో ఫ్రెండ్స్, మీకు మనీ ఎర్నింగ్ పైన ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను కింద అనేది 2 లింక్స్ అయితే ఇచ్చాను. ఒకటి చూసినట్టయితే అప్స్టాక్ అనమాట. దీంట్లో చూసినట్టయితే ఇప్పుడు పర్ రెఫర్కి మీకు 600 రూపీస్ అనేది ఇన్స్టెంట్గా అయితే ఇస్తున్నారు. ఇది మనకు చాలా అంటే చాలా జెన్యూన్ అప్లికేషన్ ఫ్రెండ్స్. నాకు వచ్చిన ప్రూఫ్ కూడా మీకైతే డీటెయిల్స్తో ఈ యొక్క స్నాప్షాట్తో అయితే చూపిస్తాను. అండ్ దీంట్లో మీరు ఒక్క రెఫర్ చేసినా మీకు డైరెక్ట్గా 600 రూపీస్ అనేవి మీకు 2-3 డేస్లోనే 2-3 డేస్ కూడా కాదు, నాకు 1 డేలోనే ఈ యొక్క బ్యాంక్లో అయితే పడినాయి అనమాట. ఇక్కడ చూస్తే మీకు ప్రూఫ్ అనేది అర్థం అయ్యే ఉంటుంది. సో దీనికి కావాల్సింది ఏమంటే డెఫినెట్గా మీకు ఆధార్ కార్డ్ కావాలి, తర్వాత పాన్ కార్డ్ కావాలి, అండ్ ఫైనల్గా చూసుకున్నట్టయితే బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట. సో నేను కింద ఇచ్చిన లింక్ ప్రకారం ఈ యొక్క అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ మీరు ఒకరిద్దరికి రెఫర్ చేసినా మీకు 1200 రూపీస్ వస్తుంది. కాబట్టి ఇది మనకు చాలా జెన్యూన్ అప్లికేషన్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. కాకపోతే మీరు కొంచెం పేషెన్స్ తో మాత్రం ఈ యొక్క అకౌంట్ అనేది క్రియేట్ అయితే చేసుకోండి. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, ఫైనల్గా చూసినట్టయితే మన యొక్క ఇండియాలో శాంసంగ్ గ్యాలక్సీ ఎఫ్ సిరీస్ నుంచి శాంసంగ్ గ్యాలక్సీ F41 మొబైల్ అయితే లాంచ్ చేశారు. ఈ యొక్క మొబైల్ ఏదైతే ఉందో మెయిన్లీగా కెమెరా పైన ఫోకస్ చేశారని ఇంతకుముందు మనం చాలా వీడియోలో అయితే మాట్లాడుకున్నాం అనమాట. మరి దీని యొక్క కెమెరా పంతనం ఎలా ఉంటుంది, మనకు గ్రాఫిక్స్కి యూజ్ అవుతుందా లేదా, అంటే గేమర్స్కి యూజ్ అవుతుందా లేదా, కెమెరా లవర్స్కి యూజ్ అవుతుందా లేదా, తర్వాత బ్యాటరీ బ్యాకప్ బాగా వస్తుందా లేదా, ఇవన్నీ మనకు డౌట్స్ అయితే చాలా ఉంటాయి. మీ యొక్క అన్ని డౌట్స్ నేను ఈ వీడియోలో అయితే క్లియర్ చేస్తాను. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే ఇక్కడ మనం డిజైన్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ డిజైన్ చూసినట్టయితే మనకు పెద్దగా గొప్ప డిజైన్ అయితే ఏమీ కాదు. మనకు ప్రీవియస్లో వచ్చిన M31 కానివ్వండి, M31s కానివ్వండి, ఇలా మనకు చాలా మొబైల్స్ అయితే వచ్చాయి. సో అదే డిజైన్లో ఈ యొక్క శాంసంగ్ గ్యాలక్సీ F41 కూడా వచ్చిందనమాట. కాకపోతే ఈ యొక్క మొబైల్ చూసినట్టయితే మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మనకు ఎటువంటి పంచువల్ కెమెరా అయితే ఉండదు. ఇందులో వచ్చేసి మనకు యూ షేప్ నౌస్తో ఈ యొక్క కెమెరా సెల్ఫీ కెమెరా అయితే ఉంటుందన్నమాట. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదనమాట మనకు ఫస్ట్ ఇంప్రెషన్, ఫస్ట్ లుక్. ముందుగా చూసినట్టయితే మనం దీని యొక్క థిక్నెస్ గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క థిక్నెస్ చూసినట్టయితే మనకు 8.9 mm మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది. సో చూడడానికి మనకు మరీ అంత మందంగా అయితే ఉండదన్నమాట. సో రెగ్యులర్గా మనం శాంసంగ్ మొబైల్స్ ఎంత యూజ్ చేస్తామో సో అంతే మందంగా అయితే ఉంటుంది. ఇది మనకు ప్రత్యేకంగా ఏమీ లావ్ అయితే ఏమీ ఉండదు. తర్వాత చూసినట్టయితే దీని యొక్క వెయిట్ వచ్చేసి మనకు 191 గ్రామ్స్ మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. ఇది కూడా మనకు పెద్దగా వెయిట్ అయితే ఏమీ కాదు అనమాట. చాలా బ్యాలెన్స్డ్ వెయిట్ అనే చెప్పుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఇది మనకు ప్లాస్టిక్ బాడీతో అయితే ఉంటుంది. మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి అసలు గ్లాస్ అయితే యూజ్ చేయలేదన్నమాట. మరి థిక్నెస్ పరంగా అలాగే మొబైల్ వెయిట్ పరంగా చూసినట్టయితే మనకు రెండు వచ్చేసి చాలా బ్యాలెన్స్డ్గా, చాలా ఈక్వల్ వెయిట్గా అయితే ఉన్నాయి. ఇందులో మనం ఎటువంటి డిసడ్వాంటేజెస్ లేవనే చెప్పుకోవచ్చు అనమాట. ముందుగా చూసినట్టయితే మనం దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఇంకా డిస్ప్లే గురించి నేను చెప్పబోయే ముందు ఇంకా శాంసంగ్ గ్యాలక్సీకి ఇచ్చిన ప్రతి ఒక్క డిస్ప్లేస్ అనేవి ఇంకా టాప్ పొజిషన్లో అయితే ఉంటాయి. ఇందులో మనం డిస్ప్లే పరంగా ఎటువంటి నెగిటివ్ ఇష్యూస్ అయితే ఉండవు అనమాట. ఈ యొక్క శాంసంగ్ గ్యాలక్సీ F41లో చూసినట్టయితే మనకు 6.4 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో అయితే ఉంటుంది. అంతేకాక మనకు 19.5:9 ఆస్పెక్ట్ రేషియో ఉంటుంది. అలాగే దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మనకు 6.4 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ అమోల్డ్ డిస్ప్లే ఇచ్చారు. కాబట్టి ఇందులో మనకు మేజర్ అడ్వాంటేజ్ ఏమంటే ఇది వచ్చేసి మనకు ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో రావడమే అనమాట. దీంట్లో మనకు కలర్స్ కానివ్వండి, తర్వాత వీవింగ్ యాంగిల్స్ నుంచి చూడడం వల్ల కానివ్వండి, సో ప్రతి ఒక్కటి మనకు చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఇంకా అమోల్డ్ డిస్ప్లేనే అద్భుతం అంటే సూపర్ అమోల్డ్ డిస్ప్లే అనేది మనకు డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుందన్నమాట. మీ యొక్క టచ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, తర్వాత వీవింగ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, సో ప్రతి ఒక్కటి ఇందులో అయితే అదిరిపోతుంది. మీకు కెమెరా పరంగా ఎటువంటి నెగిటివ్ ఇష్యూస్ అయితే లేవన్నమాట. మీకు డిస్ప్లే పరంగా ఎటువంటి నెగిటివ్ ఇష్యూస్ అయితే లేవన్నమాట. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకుందాం. ముందుగా మనం బ్యాక్ సైడ్ కెమెరా విషయాల గురించి మాట్లాడుకుని ఆ తర్వాత ఫ్రంట్ సైడ్ కెమెరా విషయానికి అయితే వద్దాం. మనకు బ్యాక్ సైడ్ కెమెరా చూసినట్టయితే 64 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే ఉంటుంది. చూసినట్టయితే మనకు కేవలం 3 కెమెరాస్ అయితే ఉంటాయన్నమాట. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మనకు యూ షేప్ నౌస్లో ఇందులో వచ్చేసి మనకు 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చారు. ముందుగా బ్యాక్ సైడ్ కెమెరా విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం. మనకు బ్యాక్ సైడ్ చూసినట్టయితే 64 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. తర్వాత 8 మెగాపిక్సెల్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, తర్వాత మనకు 5 MP వచ్చేసి డెప్త్ సెన్సార్ కోసం అనమాట. ఈ రకంగా అయితే ఈ యొక్క కెమెరాస్ అయితే ఉన్నాయి. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మనకు 32 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ఈ యొక్క యూ షేప్ నౌస్తో అయితే ఉంటుందన్నమాట. మీరు బ్యాక్ సైడ్ కెమెరాస్తో అప్ టు 4K 30 frames per second వరకు అయితే
రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరాతో మీరు అప్ టు 1080p at 30 frames per second వరకు అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. సో ఈ యొక్క మొబైల్ చూసినట్టయితే మేజర్ హైలైట్ దీని యొక్క కెమెరా అనే చెప్పుకోవచ్చు. మీరు కంటెంట్ క్రియేటర్ కానివ్వండి, తర్వాత యూట్యూబ్ వీడియోస్ తీసేవాళ్ళు కానివ్వండి, తర్వాత షార్ట్ ఫిలిమ్స్ తీసేవాళ్ళు కానివ్వండి, తర్వాత సెల్ఫీ లవర్స్ కానివ్వండి, తర్వాత అస్తమానం ఫోటోలు దిగే వాళ్ళు కానివ్వండి, సో ఇలా ప్రతి ఒక్కరికి యొక్క కెమెరా అనేది డెఫినెట్గా మనకు టాప్ లెవెల్లో అయితే ఉంటుంది. ఈ యొక్క మొబైల్ తీసుకుంటే మీరు కెమెరా పరంగా మాత్రం ఎటువంటి డిసప్పాయింట్మెంట్ అయితే ఉండదు అనమాట. డెఫినెట్గా ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ F41 కెమెరా అనేది మీకు అద్భుతంగా అయితే నచ్చుతుంది. అండ్ ఈ యొక్క 64 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు f1.8 అపర్చర్తో ఉంటుంది అనమాట. అండ్ 32 మెగాపిక్సెల్ ఈ యొక్క సెల్ఫీ కెమెరా ఏదైతే ఉందో ఇది వచ్చేసి మీకు f2.0 అపర్చర్తో అయితే ఉంటుంది. ఈ యొక్క అపర్చర్స్ అనేవి నేను ఇంతకుముందే చాలా వీడియోస్లో అయితే చెప్తాను అనమాట. ఈ యొక్క అపర్చర్స్ అనేవి మనకు ఎంత తక్కువ కంటే మన యొక్క మొబైల్ ఫోటో ఏదైతే తీస్తామో అది మనకు అంత నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండబోతుంది అనమాట. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క ప్రాసెసర్ చూసినట్టయితే మనకు రెగ్యులర్గా వచ్చే ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. దీంట్లో వచ్చేసి మనకు Exynos 9611 ప్రాసెసర్ అయితే ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకు 10 nm టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్. ఇది చూసినట్టయితే మనకు మరీ అంత గేమింగ్ ప్రాసెసర్ అయితే ఏమీ కాదు. ఇది వచ్చేసి మనకు కేవలం ఒక సాదా సీదా ప్రాసెసర్ అనే చెప్పుకోవచ్చు. సో డైలీ రొటీన్ ఈ యొక్క యూట్యూబ్ వీడియోస్ చూడడం కానివ్వండి, తర్వాత వాట్సాప్ చాటింగ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇలా మనకు చాలా ఉంటాయి కదా. సో వాళ్ళకైతే ఈ యొక్క మొబైల్ అనేది డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండబోతుంది. తర్వాత యూట్యూబ్ వీడియోస్, యూట్యూబ్ మూవీస్ చూసే వాళ్ళకు కూడా ఈ యొక్క మొబైల్ అనేది డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండబోతుంది అనమాట. అండ్ మనకు గేమ్ లవర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు వీలైనంత వరకు మీడియం సెట్టింగ్స్లో ఆడడానికి మాత్రమే ట్రై చేయండి ఈ యొక్క F41లో. ఎందుకంటే దీని యొక్క ప్రాసెసర్ ఏదైతే ఉందో Exynos 9611 అనేది ఇది మనకు ముందుగా చెప్పాలంటే గేమింగ్ ప్రాసెసర్ అయితే అస్సలు కాదనమాట. మీరు ఈవెన్ పబ్జీ, ఫ్రీ ఫైర్, కాల్ ఆఫ్ డ్యూటీ ఇవి కూడా ఆడండి. కాకపోతే వీలైనంత వరకు మీడియం సెట్టింగ్స్లో ఆడినప్పుడు ఏమవుతుందంటే ఎటువంటి హీట్ ఇష్యూ కానివ్వండి, ఎటువంటి ల్యాగ్ ఇష్యూస్ కానివ్వండి ఇలాంటివి అయితే మీరు ఎక్కడ ఫేస్ చేయరు. అండ్ మీరు ఎంత ఫుల్ సెట్టింగ్ పెట్టుకుంటే మీకు అంత ల్యాగ్ ఇష్యూస్ అయితే ఇందులో అయితే మీరు ఫేస్ చేయగలుగుతారు అనమాట. సో వీలైనంత వరకు మీరు మీడియం సెట్టింగ్స్లో ఆడడానికి మాత్రమే ట్రై చేయండి. అక్కడ మీకు చాలా స్మూత్గా అయితే రన్ అవుతుంది ఈ యొక్క గేమింగ్ అనేది. తర్వాత చూసినట్టయితే మనకు Android 10 అప్డేట్ ఉంటుంది. అండ్ దీని యొక్క యూజర్ ఇంటర్ఫేస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు లేటెస్ట్ UI 1UI 2.0తో అయితే ఉంటుంది అనమాట. అండ్ దీని యొక్క జీపీ సెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు Mali G76 జీపీ అయితే ఇచ్చారు. ఈ యొక్క గేమింగ్ ఆడేటప్పుడు మీకు గ్రాఫిక్స్ కూడా చాలా సూపర్గా అయితే ఉంటాయి. సో ఓవరాల్గా చూసుకుంటే మీకు గేమర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే వీలైనంత వరకు మీడియం సెట్టింగ్స్లో ఆడడానికి మాత్రమే ట్రై చేయండి. అలా ఆడినప్పుడు మీకు ఎటువంటి ల్యాగ్ ఇష్యూ అయితే రాదనమాట. డెఫినెట్గా మీకు చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఈవెన్ మీరు గేమింగ్ ఆడినా సరే. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క ర్యామ్, దీని యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా ఇందులో చూసినట్టయితే మనకు 2 వేరియంట్స్ అయితే వచ్చింది. 6GB ర్యామ్తో 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో, లేకపోతే 6GB ర్యామ్తో 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే తీసుకొచ్చారనమాట. అండ్ ఇది కాక మనకు డెడికేటెడ్ మెమరీ స్లాట్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో ఒకవేళ మీరు 6GB + 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చిన ఈ యొక్క వేరియంట్ అయితే తీసుకున్నారు అనుకోండి, సో అలాంటప్పుడు 64GB అనేది ఈ కాలంలో చూసినట్టయితే ఎన్ని రోజులు అయితే ఉండదు. మనకు వాట్సాప్ ఇమేజెస్ కానివ్వండి, ఫేస్బుక్ వీడియోస్ కానివ్వండి ఇలాంటివన్నీ వస్తూనే ఉంటాయి. మన యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ అనేది మనకు ఫుల్ అవుతూనే ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో మీకు డెడికేటెడ్ మెమరీ స్లాట్ ఇచ్చారు కాబట్టి మీరు అప్ టు 512GB వరకు ఏ మెమరీ వేసుకున్నా ఇందులో ఈ యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ అనేది మీరు పెంచుకోవచ్చు అనమాట. ఇది మనకు చాలా మేజర్ అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత మనకు ట్రాన్స్ఫర్ స్పీడ్ కోసం UFS 2.1 అనేది యూజ్ చేశారు. సో దీని ద్వారా మనకు ఏంటి అడ్వాంటేజ్ అంటే మనం ఈ యొక్క ఫైల్స్ కానివ్వండి, డాక్యుమెంట్స్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి ఇవన్నీ మీరు ఒక ఫోల్డర్లో నుంచి ఇంకో ఫోల్డర్లోకి కాపీ లేదా మూవ్ చేసేటప్పుడు మీకు అతి తక్కువ టైంలో ఎక్కువ ఫైల్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేసి అయితే చూపిస్తుంది అనమాట. వీటంతటికి కారణం వచ్చేసి మనకు UFS 2.1 అనేది అక్కడ మనకు చాలా బాగా హెల్ప్ అయితే అవుతుంది. సో ఇప్పుడు చూసినట్టయితే మనం దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క బ్యాటరీ చూసినట్టయితే మనకు 6000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. మీకు బ్యాటరీ బ్యాకప్లో మాత్రమే ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ F41 అనేది డెఫినెట్గా తోపనే చెప్పుకోవచ్చు. మీకు పక్కాగా 2 డే బ్యాటరీ అయితే కంపల్సరీగా వస్తుంది అనమాట ఈవెన్ మీరు హార్డ్ యూస్ చేసినా సరే. తర్వాత చూసినట్టయితే మనకు 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. మీకు ఓవరాల్గా ఫుల్ ఛార్జ్ కావాలంటే మీకు అట్లీస్ట్ 1 అవర్ నుంచి 1.5 అవర్ వరకు ఖచ్చితంగా అయితే తీసుకుంటుంది అనమాట. తర్వాత చూసినట్టయితే మనకు Type-C ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. అలాగే మనకు 3.5mm జాక్ కూడా ఇస్తున్నారు. అండ్ మనకు Type-C ఛార్జింగ్ పోర్ట్ ఇవ్వడం ద్వారా మనకు చాలా హెల్ప్ఫుల్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ఛార్జర్ మీరు ఎటువైపు తిప్పెట్టినా సరే ఈ యొక్క ఛార్జింగ్ అనేది మీకు చెడిపోకుండా ఛార్జ్ అయితే చేసి చూపిస్తుంది అనమాట. సో మైక్రో USB కూడా ఉంటాయి. అది కాకపోతే ఒకే పర్టికులర్ పొజిషన్లో మాత్రమే పెట్టాలి. అండ్ Type-C చూసినట్టయితే మీరు ఎటువైపు తిప్పెట్టినా సరే ఈ యొక్క మొబైల్ అనేది మీకు ఛార్జ్ అయితే చేసి చూపిస్తుంది. ఇప్పుడు ఫైనల్గా చూసినట్టయితే దీని యొక్క కలర్స్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో కలర్ చూసినట్టయితే మనకు బ్లూ, బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ వేరియంట్స్ అయితే వస్తుంది అనమాట. సో నాకు తెలిసి బ్లూ కలర్ అనేది నాకు నచ్చింది పర్సనల్గా చూసినట్టయితే. మరి మీకు ఏ కలర్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. మరి ఇప్పుడు ఫైనల్గా దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. మనకు 6GB ర్యామ్తో 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి మనకు 15,999 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. ఇది వచ్చేసి ఈ యొక్క స్పెషల్ ప్రైస్ అయితే ఉందో 15,999 రూపీస్ మనకు బిగ్ బిలియన్ డేస్ ఎండింగ్ వరకు మాత్రమే
ఉంటుంది. తర్వాత దీని యొక్క రెగ్యులర్ ప్రైస్ 6GB ర్యామ్కి 64GB ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి మనకు 16,999 రూపీస్కి అయితే పెడతారనమాట. తర్వాత హ్యాండ్ వేరియంట్ ఇందులోనే మనకు 6GB ర్యామ్తో 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి మనకు 17,999 రూపీస్కి అయితే పెడతారు. మరి బ్రదర్ ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ F41 తీసుకొచ్చా లేదా అంటే డెఫినెట్గా నేను తీసుకొచ్చానే చెప్తాను. ఇందులో మనకు మేజర్ అడ్వాంటేజ్ చూసినట్టయితే దీని యొక్క డిస్ప్లే అని చెప్పుకోవచ్చు, తర్వాత చూసినట్టయితే దీని యొక్క కెమెరా అని చెప్పుకోవచ్చు, తర్వాత ఫోర్త్ చూసినట్టయితే దీని యొక్క బ్యాటరీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ యొక్క 3 ఆస్పెక్ట్స్లో మాత్రం ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ F41 అనేది మనకు డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండబోతుంది. మీకు మంచి కెమెరా కావాలన్నా సరే, మంచి డిస్ప్లే కావాలన్నా సరే, మంచి బ్యాటరీ బ్యాకప్ కావాలన్నా సరే మీకు అక్కడ ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ F41 అనేది ఇంకా మీకు కళ్ళు చెదిరిపోతాయి అనమాట. డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ అయితే మీరైతే తీసుకోవచ్చు. మరి దీనికి కూడా మీకు డెఫినెట్గా మంచి ఆల్టర్నేటివ్ మొబైల్స్ కూడా ఉన్నాయి. సో ఒకవేళ మీరు దీనికి బదులుగా ఇంకా వేరే ఏదైనా గేమింగ్ మొబైల్ గురించి ఆలోచిస్తున్నట్టయితే పోకో X3 కూడా తీసుకోవచ్చు. అది చూసినట్టయితే మనకు స్నాప్డ్రాగన్ 732G యొక్క ప్రాసెసర్తో అయితే వస్తుంది. అండ్ రియల్మీ 7 మొబైల్ కూడా తీసుకోవచ్చు అనమాట. అండ్ ఫైనల్గా చూసినట్టయితే మనకు రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ ఈ యొక్క మొబైల్ కూడా అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన మొబైల్స్ అన్ని మీకు గేమింగ్ కోసం కూడా చాలా అద్భుతంగా అయితే వర్క్ అవుతాయి. అండ్ ఈ యొక్క F41 అనేది మీకు గేమింగ్ పర్పస్కి చూసినట్టయితే అంత హెవీగా అయితే మీరు యూస్ కాదనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే సామ్సంగ్ గెలాక్సీ F41 మొబైల్ అయితే మీరైతే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క మొబైల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. సో ఒకవేళ మీరు కొనాలనుకుంటే డెఫినెట్గా అక్కడి నుంచి అయితే బై చేయండి. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.